హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరొక శారీతో మీ ముందుకి వచ్చాను. చూడండి, పట్టు శారీ. ఈ శారీ బాగుంది అనుకుంటున్నాను. పట్టు శారీ అనమాట. శృంగేరిలో తీసుకున్నాము. కర్ణాటకలో శృంగేరి దేవాలయానికి వెళ్ళాము. దేవుడి చీరలు ఉంటే కొనుక్కోవటం నాకు అలవాటు అనమాట. ఎక్కడైనా తల్లికి వేసిన చీర అనమాట. తీసుకున్నాను. ఇలాగా పెద్ద అంచు ఉన్నదండి. దగ్గరగా బుటా ఇచ్చాడు. బుటా చూస్తున్నారా? దగ్గరగా ఇచ్చాడు. అవుతో పౌటంచు సూపర్గా ఇచ్చాడు. చూడండి, ఇంకా పెద్దది. అదిగో అండి పౌటంచు. చూస్తున్నారు కదండి, పౌటంచు చాలా బాగుంది కదా. ఇది శృంగేరిలోని పట్టు చీర అన్నమాట. మనం ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తాను, చూద్దరు కానీ. చూడండి, శారీలో మరొక ట్రిక్ చెప్తాను. మనం పౌటే వేసుకుంటాం కదండి. ఇలా కుర్చీలు పెట్టుకుంటామా? చూడండి, ఇది కొంచెం ఇలా పెట్టుకోవాలండి ఎగస్ట్రా. ఎందుకంటే ఈ కుర్చీలన్నీ కనిపించకూడదన్నమాట. కనిపించకూడదంటే లాస్ట్ కుర్చీ కొంచెం పైకి తీయాలి. ఈ అంచు ఉంటే అంచు అంతా వచ్చేటట్లు పెట్టుకుంటారు. మరీ సన్నగా ఉన్న వాళ్ళు పెద్ద అంచు పెట్టుకోలేరు. కాబట్టి మనం నచ్చినట్లు కుర్చీలు, సన్న కుర్చీలు, చిన్న కుర్చీలు పెట్టుకోండి. ఎలాగ పెట్టుకున్నా మీ ఇష్టమే. కానీ ఈ లాస్ట్ మట్టుకు ఇది కవర్ అవ్వాలి, పైకి రావాలన్నమాట. లాస్ట్ది ఆ పైకి వచ్చినట్లు పెడితే అలా పెట్టడం వల్ల ఏంటంటే అండి, ఈక్వల్గా పెట్టేసామనుకోండి, ఇది పైకి వచ్చేస్తుంది, ఇది వెనక్కి వచ్చేస్తుంది అనమాట. వెనకది అదే కొంచెం బయటకు పెట్టేసామనుకో లోపల ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇలా పిన్ని పెట్టేసుకోవాలి. పిన్ని ఇలా పెట్టేసుకోండి. అంటే మనకు ఎంత పౌట అవసరం ఉంటుందో చూడండి. మనం ఎంత లాంగ్ వేసుకుంటామో చూసుకుని పిన్ని పెట్టుకోండి. పిన్ని పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఒక పిన్ని పెట్టుకోండి కరెక్ట్గా భుజం దగ్గర. ఇక్కడ ఒక పిన్ని పెట్టుకోండి బ్యాక్ సైడ్. ఇంకా కదలకుండా ఉంటుంది. భుజం దగ్గర పెడితే ఇలా పడిపోతూ ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ కూడా ఒకటి పెట్టామనుకోండి, స్టడీగా బ్యాక్కి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఒకటి, వెనకాతలు ఒకటి. ఇక్కడ చూడండి, 2 పిన్నులు పెట్టాను నేను. ఇదొక పిన్ను. దగ్గరికి వచ్చి చూడండి, ఇక్కడ పిన్ను ఉంది, బ్యాక్ సైడ్ ఒక పిన్ ఉంది కదండి. ఇదిగోండి, కుర్చీ కూడా ఇది వెనకాతలు పెట్టుకున్నాను కదా, వెనక్కున్నది ఇది పైకి. అలాగే ఇక్కడ కూడా మీకు చూపించాను అనమాట. దీనికన్నా ఇది కొంచెం పైకి ఉండాలి, లాస్ట్ కుర్చీ అనమాట. అలా పెట్టుకోండి. మీ శారీ కట్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకా బ్లౌజ్ చూసేద్దాము, ఓకేనండి. చూడండి, శారీ పౌటంచు. శారీ పౌటంచు భాగము అటుపక్క కూడా చూపిస్తాను. చూడండి, మామిడి పిందుల డిజైను కనిపిస్తుందా? మామిడి పిందుల డిజైన్తో శారీ, పెద్ద బార్డరు, చక్కగా ఉంది కలర్. అది శృంగేరిలో తీసుకున్నా అండి, కర్ణాటకలోని. దేవుడికి వేసిన చీర అనమాట. ఒక దేవుడికి వేసిన చీరలో కొనుక్కోవటం అన్నది ఒక ఇష్టంగా భావించి కొనుక్కుంటూ ఉంటాను నేను వెళ్ళిన చోట కుదిరితే. ఓకే అండి, ఇంకా బ్లౌజ్ చూద్దాము. ఇదిగో అండి, ఇది మద్రాసులో క్లాత్ తీసుకున్న, తాన్లో తీసుకున్నాను అనమాట. ఇది క్లాత్
క్లాత్ తీసుకుని ఆపోజిట్ కలర్ కుట్టుకున్నాను అనమాట. నేను ఇలాగ చూడండి కొంచెం పలక మోడల్లో కుట్టాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ రౌండ్ పెట్టాను. లైనింగు ఇదిగోండి, బ్యాక్ సైడ్ లైనింగు. ఇక్కడ కాటనే వేసాను, ఎందుకంటే ఇది సిల్క్ కదా, కొంచెం ఇది వేస్తుందని కాటన్ అంటే లైనింగే వేసాను అనమాట. ఇక పైపింగ్ ఏమో గోల్డ్ కలర్, ఎల్లో కలర్ వేసాను. ఇంకా లోపల కుట్లు కూడా నీట్గా వచ్చిందండి, చాలా నీట్గా వచ్చింది. నెక్ కూడా బాగా వచ్చింది. ఇది గోల్డ్ పైపింగ్ పెట్టాను. దీనికి రన్నింగ్ ఇచ్చాడు కానీ అండి, శారీలోని పెద్ద చీర ఇచ్చాడు కానీ ఇంకా తీయలేదు. ఒకటే ఇదిగా ఉంటుందని ఇంకా తీయలేదు అందులోని. ఇది వేస్తే బాగుంటుంది అనేసి ఇది కుట్టుకున్నాను అన్నమాట. చాలా నీట్గా క్యూట్గా వచ్చిందండి బ్లౌజు. చూస్తున్నారు కదండి ఎంత కరెక్ట్గా వచ్చినట్టు వచ్చింది. బ్లౌజ్ బాగుందంటారా అండి, నీట్గా. బ్యాంగిల్స్ కూడా తీసుకొస్తాను చూడండి. బ్యాంగిల్స్ ఇలా పెట్టాను. అలాగే చైన్ ఇది వేస్తే కొంచెం ఇక్కడ చూసారా, ఈ రోజ్ కలర్ ఉంది కదా, రోజ్ కలర్కి గ్రీన్ కలర్కి మ్యాచింగ్ అవుతుంది. ఇది లక్ష్మీదేవి అన్నమాట. మొన్నే రీసెంట్గా తీసుకున్నాను. ఫ్లవర్స్ పెడదాము. చూసారా విరజాజులు, మా ఇంటి ఈరోజు పూసిన విరజాజులు అనమాట. ఇంకా సంజాల దండ ఉంది, దేవుడి దగ్గరే ఉంచాను. ఇప్పుడు చూసారా, ఇది పెట్టుకుందాము. అదిగోండి శారీ, బ్లౌజు, ఫ్లవర్స్. చూడండి, నా శారీ అది నచ్చుంటుంది, బ్లౌజును ఇవన్నీ ఇలా నచ్చుంటే నేను చెప్పిన ట్రిక్ కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది. తెలియలేని వాళ్ళకి యూజ్ఫుల్ అవుతే ఒక లైక్ చేయండి. ఒక మెసేజ్ పెడితే ఎవరు చూస్తున్నారన్నది తెలుస్తుంది. లైక్లు అన్నది కొడుతున్నారు, ఇంకా కొంచెం లైక్లు కొట్టి మెసేజ్ పెడితే బాగుంటుంది. షేర్ కూడా పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. బై బై.